హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. అసలు స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి, నీ ఇంజురీస్ ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి, దీనికి రీజన్స్ ఏంటి, అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది కామన్గా మనం స్పోర్ట్స్ ఆడటంతోటే కాదు, రొటీన్గా మనం ఇళ్లలో కానీ పిల్లలు బయట మనం రొటీన్గా ఏదైనా పని చేసినప్పుడు కూడా ఇలాంటి ఇంజురీస్, స్పోర్ట్స్ టైప్ ఇంజురీస్ మనకు జరగవచ్చు. స్పెసిఫిక్గా స్పోర్ట్స్లో అన్ని జాయింట్స్ యాక్టివ్గా ఉంటాయి. టిపికల్గా ప్రొఫెషనల్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో మజిల్స్, లిగమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో వాళ్ళకు యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీ అవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అన్యూజువల్ స్పోర్ట్స్ ఆడినప్పుడు, థ్రెటనింగ్ స్పోర్ట్స్ ఆడినప్పుడు, అన్యూజువల్ వైలెంట్ ఇంజరీ జాయింట్స్లో అయినప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతాయి. బోన్స్ కానీ, మజిల్స్ కానీ, లిగమెంట్స్కి. అది వైలెన్స్లో అంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మెన్ ఎక్కువ వైలెన్స్ ద్వారా ఇంజురీ తగిలితే మాత్రం చాలా రకాలుగా స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయి. కానీ ఎవరైతే ప్రొఫెషనల్గా స్పోర్ట్స్ ఆడని వాళ్ళు ఈవెన్ సడన్గా ఏదైనా షటిల్ కానీ లేకపోతే ఇంట్లో కానీ ఏమైనా ఆటలు ఆడుకున్నప్పుడు పడితే కానీ బికాస్ ఆఫ్ ద మజిల్స్, టెండన్స్ స్పోర్ట్స్ మెన్ లాగా స్ట్రాంగ్ ఉండవు కాబట్టి వాళ్ళకి గుడ్డ బోన్ ఫ్రాక్చర్స్, లిగమెంట్ ఇంజురీస్, జాయింట్ ఇంజురీస్ జరిగే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వార్మప్ చెయ్యకుండా కొంతమంది స్పోర్ట్స్ ఆడుతుంటే వాళ్ళలో కూడా అన్యూజువల్ స్ట్రెయిన్స్, స్ట్రెస్ వల్ల కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. హెడ్ టు టో వరకు ఎక్కడైనా మనకు స్పోర్ట్స్ ఇంజరీ కావచ్చు. స్పోర్ట్స్లలో బాల్ స్ట్రాంగ్, మనకు క్రికెట్ బాల్ తగిలినప్పుడు హెడ్ ఇంజరీతో చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. దెబ్బ తాగటం వల్ల మెడలో సబ్లక్సేషన్స్, డిస్లొకేషన్స్, ఫ్రాక్చర్స్ వచ్చి సడన్గా స్ట్రోక్ వచ్చే అంటే లంగ్ స్ట్రోక్ కానీ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కాలర్ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. షోల్డర్ జాయింట్ డిస్లొకేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. టెన్నిస్ ఎల్బో అని చెప్పేసి మనకు ఎల్బోలో బోన్కి అటాచ్డ్ లిగమెంట్ ఉంటుంది, అది కట్టే ఆస్కారం ఉంటుంది. మనకు వ్రిస్ట్లో యూజువల్గా ఈ యొక్క లిగమెంట్స్ ఇంజురీ అవడం, బోన్ ఫ్రాక్చర్స్ అవడం అనే ఆస్కారం ఉంటుంది. ఫింగర్స్లలో స్మాల్ బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది, డిస్లొకేషన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా చెస్ట్ ఇంజురీ, రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది, లంగ్ ఇంజురీ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనకు బేసిక్గా చూస్తే పెల్విస్లో ఫ్రాక్చర్స్ అయ్యి సివియర్ బ్లీడ్ తోటి అయ్యి ఉంటుంది. నడుములో నెక్ నుంచి మనకు కింద డౌన్ వరకు, టైల్ బోన్ వరకు మనకు మల్టిపుల్ బోన్స్, జాయింట్స్ ఉంటాయి. వాటిలో ఫ్రాక్చర్స్ కానీ, సబ్లక్సేషన్ కానీ, డిస్లొకేషన్ కానీ, వెరీ రేర్గా స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి పారలైజ్ అంటే 4 కాళ్ళు చేతులు కాళ్ళు పడిపోవడం, లేదా 2 కాళ్ళు పారాలసిస్ రావడం లాంటి సమస్యలు వస్తాయి. ఇలా కాళ్ళల్లో హిప్ డిస్లొకేషన్ ఉంటుంది, ఫీమర్ ఫ్రాక్చర్ ఉంటుంది, నీ ఇంజురీస్ ఉంటాయి, నీలో లిగమెంట్స్ ఇంజురీస్ ఉంటాయి, లెగ్లో ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఫుట్లో ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో పర్టికులర్గా మనకు జనరలైజ్డ్గా తీసుకుంటే స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్. స్ప్రెయిన్స్ అంటే కేవలం లిగమెంట్స్, మజిల్స్ సాగదీయడాన్ని స్ప్రెయిన్ అంటాం. స్ట్రెయిన్స్ అంటాం. స్ప్రెయిన్స్ అంటే మొత్తం లిగమెంట్స్ కట్ అయిపోవడం, ఫైబర్స్ కట్ అయిపోవడం, దీన్ని స్ప్రెయిన్స్ అంటాం. ఈ రెండు మనము కన్సిడర్ చేయాలి. ఇది బాడీలో ఎక్కడైనా జరగవచ్చు, ఏ జాయింట్లో జరగవచ్చు, ఏ బోన్కైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. ఏసీఎల్ అనేది మనం కామన్గా యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది మోకాళ్ళు చూస్తాం. మోకాళ్ళు మనకు ఈ యొక్క లిగమెంట్ ఫ్రంట్న కనబడే లిగమెంట్ను ఏసీఎల్ అంటాము. ఇది స్పోర్ట్స్ ఇంజరీలో కామన్గా ఫార్వర్డ్ స్టెప్ వేసినప్పుడు ఫుట్ ఇలా క్లక్ మండం, ఫుట్ ఇలా ముందుకు జరగటం వల్ల ఈ బోన్కి మధ్యలో వైలెంట్ మూమెంట్ వచ్చేసి ఈ లిగమెంట్ కట్టే ఆస్కారం ఉంటుంది. దీన్ని ఏసిఎల్ ఇంజురీ అంటాము. అంతేకాకుండా మనం టెన్నిస్ ఎల్బో ఇందాక చెప్పుకున్నట్టుగా మనం చేయిని ఆడించేదానికి ఉపయోగపడే కండరాలన్నీ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ బోన్కి అటాచ్ ఉంటుంది. ఎల్బోలో బోన్కి అటాచ్ ఉంటుంది. ఈ వేలు చెయ్యిని ఆడించే ప్రతి కండరము వచ్చేసి మనకు ఈ బోన్కి ఇక్కడ ఎల్బోలో అటాచ్ ఉంటుంది. ఈ ఎల్బో దగ్గర మనం ఇప్పుడు బ్యాక్ థస్ట్ ఇలా కొట్టామనుకోండి, బ్యాక్ థస్ట్ వస్తుంది. బ్యాక్ థస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మజిల్స్ వైలెంట్గా ఈ యొక్క అటాచ్ ఉన్న మజిల్ని డిటాచ్ చేస్తుంది. అటాచ్మెంట్ ఉన్న మజిల్ని ఇలా కొంత పుండులాగా తయారు చేస్తుంది. అది మన పైన కనబడదు, కానీ లోపల బోనుకి మజిల్కి అటాచ్మెంట్ డిస్టర్బ్ అయిపోయి లోపల పుండులాగా తయారవుతుంది. అది సివియర్ పెయిన్ ఉంటుంది. ఈవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎత్తినా కూడా మనకు ఈ చేతిలో మోయలేనంత నొప్పి ఎల్బోలో వస్తుంది. దాన్ని మనం టెన్నిస్ ఎల్బో అంటాం.
ఈ టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం కూడా లాంగ్ టర్మ్ ఏడిపిస్తుంది. దీనికి తగ్గట్టుగా మనం కంప్లీట్ బెడ్ రెస్ట్, హ్యాండ్ రెస్ట్ ఇచ్చేయాలి, ప్లాస్టర్ పట్టేసుకోవాలి, మెడిసిన్స్ వాడుకుంటే తప్పనిసరిగా మనకు మంచి రిలీఫ్ వస్తుంది. వెరీ రేర్గా మనము ఇది సర్జరీ చేయాల్సి వస్తుంది. బట్ 99% రెస్ట్, మందులు, ఈవెన్ సమ్ టైమ్స్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల కూడా మనకు లోకల్గా హీలింగ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో ఇలా మనం టెన్నిస్ ఎల్బో కూడా కామన్గా చూస్తుంటాం. ఫ్రాక్చర్స్ వైలెంట్ ఇంజరీ ఉన్నప్పుడు ఎక్కువగా స్పోర్ట్స్ మెన్లలో ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. అది ఎనీవేర్ ఇన్ ద బాడీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రాక్చర్. బట్ కామన్గా ఎవరైతే ఆస్టోపర్టిక్ బోన్స్ ఉంటాయో, బోన్ విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో, ఎవరైతే పిల్లలలో న్యూట్రిషన్ సరిగ్గా లేక వాళ్ళకి రికెట్స్ డిసీజ్ అని వస్తుంది, అంటే బోన్ మెత్తగా ఉండడం, పిల్లలలో రికెట్షియా డిసీజ్, అడల్ట్స్లలో ఆస్టోపర్సిస్ డిసీజ్, ఆడవాళ్ళలో పోస్ట్ మెనోపాజ్ స్టాప్ అయిన తర్వాత 45 ఇయర్స్ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యల వల్ల కూడా ఇలాంటి ఫ్రాక్చర్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ట్రివియల్ ఇంజరీ, ఆస్టోపర్సిస్ రిలేటెడ్. రియల్ స్పోర్ట్స్ మెన్ లో వైలెంట్ ఇంజరీస్ వల్ల ఫ్రాక్చర్స్, ఇవన్నీ మనకు స్పోర్ట్స్ ఇంజరీలో వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనం పర్టికులర్ గా చాలా స్పోర్ట్స్ ఇంజరీలో స్పెసిఫిక్ గా క్లినికల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. క్లినికల్ హిస్టరీతో పాటు ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ చేసుకోవడం వల్ల పర్టికులర్ గా మన కంక్లూజన్ వస్తుంది, డయాగ్నోసిస్ వస్తుంది. ద పార్ట్ ఆఫ్ డయాగ్నోసిస్ లో మనం యూజువల్గా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఆ వ్యక్తికి ప్లాస్టర్ వేయడం, బెడ్ రెస్ట్ ఇవ్వడం, స్ప్లింట్స్ వేయడము, ఫిజియోథెరపీ చేయడము, మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కొంతమందికి 2 weeks, కొంతమందికి 6 weeks బెడ్ రెస్ట్ కేర్ తీసుకుంటే సాల్వ్ అవుతుంది. కానీ కొంతమందిలో తప్పనిసరి పరిస్థితులలో సర్జరీ అవసరం ఉంటుంది. మేజర్ ఫ్రాక్చర్స్, డిస్ప్లేస్ ఫ్రాక్చర్స్, లిగమెంట్ ఇంజరీస్, ఇవి కంప్లీట్గా మనం రిపేర్ చేయాలి. అంటే సర్జికల్గా రిపేర్ చేయాలి, లేకపోతే సర్జికల్గా దానికి ఇంప్లాంట్స్, స్క్రూస్, ప్లేట్స్, రాడ్స్ వేసేసి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్, దేనికి సర్జరీ చేయాలా, దేనికి కన్జర్వేటివ్ సర్జరీ లేకుండా చేయాలనేది ద టైప్ ఆఫ్ ఇంజురీ, స్పోర్ట్స్ ఇంజురీలో టైప్ ఆఫ్ ఇంజురీని బట్టి మనం దాన్ని డయాగ్నోస్ చేసి దాని ప్రకారం మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు చాలా చక్కగా స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి, నీ ఇంజురీస్ అంటే ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేస్తాం. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కమెంట్.